మనం రోజు రోజు కొత్త కొత్తగా కొత్త కొత్త ప్రకృతి వైద్య నిపుణులు, న్యూట్రిషన్ స్పెషలిస్టుల చేత ఎన్నో అవగాహన అంశాలను, వివరాలను తెలుసుకుంటున్నాం. సో, ఈరోజు మన ముందు ఉన్నారు రజిత మానింపల్లి గారు. సో, ఈరోజు మనం న్యూట్రిషన్ వాల్యూస్ అంటే శాకాహారంలోని అందరూ కూడా మాంసాహారంలో ప్రోటీన్స్ ఉంటాయి. మాంసాహారం కంపల్సరీ తీసుకోవాలి. చిన్నప్పటి నుంచి పిల్లలకి మాంసాహారం పెట్టకపోతే ప్రోటీన్స్ అందవు అని చెప్తూ ఉంటారు. కానీ మ్హూ. శాకాహారంలో కూడా మనం ఏ విధమైన ప్రోటీన్స్ పొందొచ్చు, ఎటువంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి అనేది ఈరోజు మేడం ద్వారా తెలుసుకుందాము. అంటే ఇప్పుడు వెదర్ ని బట్టి మనకి వింటర్ సీజన్ వచ్చేసింది. చాలా మంది ఫీవర్స్ తో, కోల్డ్, జలుబుతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి కషాయం తీసుకోవాలి మీరు సజెస్ట్ చేస్తారా మ్యామ్? యా యా బేసికల్ గా వింటర్ లో ఎప్పుడు కానీ ఒక అంటే చేంజ్ ఆఫ్ వెదర్ అయినప్పుడు ఆ, చలి త్రూగా మనకి ఇమ్యూనిటీ కూడా బాగా తక్కువ అవ్వడం జరుగుతుంది. వర్షాకాలం నుంచి మూవ్ అయ్యి మనం చలికాలంకి వస్తున్నప్పుడు దీంట్లో ఒక ఫుడ్స్ ని యాడ్ చేసుకోవడము మైనస్ చేయడం అనేది అయితే కంపల్సరీ ఇంపార్టెంట్. బట్ బేసికల్ గా దీంట్లో ఈ రోజు నేను ఏ ఫుడ్స్ తీసుకున్నా ఏది తీసుకున్నా మ్, మన లేడీస్ కి ఎక్కువ నేను చెప్పాలనుకున్న టాపిక్ ఎంత మందో ఏం తీసుకోవాలో ఏం చేస్తారు. మీరు సుమన్ టీవీలో రజిత మైనంపల్లి కషాయాలను కొడితే బోల్డ్ అని వస్తాయి హెర్బల్ టీస్. నేను ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైమ్ ఆన్ దట్ హానెస్ట్ గా చెప్పాలంటే, ఎందుకంటే ఆల్రెడీ చెప్పిందే చెప్పడం కంటే. బట్ ఖచ్చితంగా మీ డైట్ లో తులసి ఒకటి ఉండటం కానివ్వండి, తులసి ఉంటుంది కదా. మీరు మార్నింగ్ లేవగానే ఒక డ్రింక్ కంపల్సరీ పిల్లలకి అందరికీ చెయ్యండి అలవాటు. మీరు కూడా మా ఇంట్లో ఒక 10 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఆమ్, వేడి నీళ్ళల్లో అల్లం గ్రేట్ చేసి వేసి, డిపెండింగ్ ఆన్ పిల్లలు చిన్న వాళ్ళైతే కాస్త తక్కువ, పెద్దవాళ్ళైతే కొస్త మోతాదులో తీసుకుని అల్లం వేసి, అట్లాగే కొంచెం పసుపు, మంచి పసుపు, కొన్ని మిరియాలను దంచి వేసి, దాని తర్వాత ఆ, మీరు నెయ్యి అయినా కొబ్బరి నూనె అయినా కాస్తంత, అంటే ఎక్కువ కాదు, కొంచెం ఒక హాఫ్ స్పూన్ గనక వేసి గనక మీరు దాన్ని తాగినట్టయితే మార్నింగ్ మార్నింగ్ ఆ డ్రింక్ ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది. మీకు హెల్దీ ఫ్యాట్ అంటే మీకు ఎసిడిటీ రాకుండా ఆపుతుంది. సో ఇట్లా దిస్ ఈస్ లైక్ ఓవరాల్ డ్రింక్ అని చెప్తాను ఇమ్యూనిటీ. ఇంకా మీరు యాడ్ చేసుకోవాలి అని అంటే మీరు ఇంకా వేరే ఏమైనా లీవ్స్, కరివేపాకు వేసుకోవచ్చు, ఇవన్నీ తమలపాకు వేసుకోవచ్చు, తర్వాత కాస్త జీలకర్ర వేయొచ్చు, కొన్ని ధనియాలు వేయొచ్చు, ఒక చిన్న 3 4 మెంతులు వేయొచ్చు, ఇవన్నీ. బట్ బేసిక్ అయితే నేను చెప్పాను. దాన్ని బట్టి మీకు ఆ డ్రింక్ మాత్రం మీరు మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, చాయ్ తాగే టైంలో, చాయ్ కంటే ముందు ఇది తాగేశారంటే మీకు యూ డోంట్ ఈవెన్ క్రేవ్ ఫర్ దట్ మిల్క్ టీ, షుగర్ టీ కూడా ఇంట్రెస్ట్ ఉండదు. బట్ మీకు ఎనర్జీ వైజ్ కానీ చాలా బాగా పనిచేస్తుంది. సో, అయితే మేడంతో మాట్లాడాలనుకున్న వాళ్ళు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయొచ్చు, లైవ్ లో క్వశ్చన్స్ అడగచ్చండి యా, మీరు ఇందాక మేడంను. ఇంకొకటి కూడా అడిగారు, వెజ్ డైట్. అది దానికి కూడా నేను ఆన్సర్ చెప్తాను. జనరల్ గా నాన్ వెజ్ డైట్ లో నో డౌట్ ప్రోటీన్ ఉంటుంది అని అందరికీ తెలుసు. అలానే వెజ్ లో లేదు అనుకోవడం మాత్రం ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే వెజ్ లో కూడా అద్భుతమైన డైట్ ఉన్నది. అంటే ఇప్పుడు మీరు కొబ్బరి ఉంది కదా, ఆ అవకాడో తినమని చెప్తారు జనరల్ గా, అది కాస్ట్లీ ఉంటది. కానీ మీరు కొబ్బరి తురుముని మార్నింగ్ మీరు సలాడ్స్ లో వేసుకొని తింటే ఎంత మంచి డైట్ అంటే మీకు వెయిట్ లాస్ అవుతుంది. తర్వాత ఆర్గాన్స్ అన్నిటికీ మంచి ఫ్యాట్ అందుతుంది. మంచి ఫ్యాట్ కూడా అవసరం. ఫ్యాట్ తినొద్దు అనగానే మనము పూర్తిగా అన్నిటినీ వదిలేస్తే కూడా బోన్స్ ఉంటాయి కదా, బోన్స్ వీక్ అవ్వడము, ఆస్టియోపోరిసిస్ రావడము, మోకాళ్ళను లూబ్రికేషన్ తగ్గుతుంది. పూర్తిగా ఆయిల్ ఫ్రీ డైట్ కూడా చేయకూడదు. అందుకనే గీ కానివ్వండి, లేకపోతే కొబ్బరి నూనె కానివ్వండి, లేకపోతే మంచిగా పట్టించిన గానుగ నూనెలైనా కానివ్వండి, అలా తినాలి. దాంతో పాటు కొబ్బరి నూనె డైరెక్ట్ గా అందరికి తినడం ఇష్టం ఉండదు, వంటలో స్మెల్ వస్తుంది అని అనుకుంటారు. కాబట్టి కొబ్బరి తురుముని, లిటరలీ చెప్తున్నాను మీకు, నిజంగా ఆ, పుణ్యం పురుషార్థం కలిసి రావాలంటే వారానికి 2 3 కొబ్బరికాయలు దేవుడికి కొట్టండి. అవి ఇంట్లో తురిమేసి పిల్లలకి మీరు ఖచ్చితంగా ఆ స్ప్రౌట్స్ మీద, శనగలు, మొలకెత్తిన శనగలు ఉంటాయి, పెసర్లు ఉంటాయి, దాల్ మోటి అని మీకు ఇంకొక రెడ్ కలర్ ది కూడా దొరుకుతుంది. ఇవన్నీ కాస్త నానబెట్టేసి మూట కట్టేస్తే అవి స్ప్రౌట్స్ వస్తాయి. దాంట్లో ఈ తురుమేసి గనక మీరు గనక తిన్నట్టయితే ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, అట్లాగే ఫ్యాట్స్ కూడా ఉంటుంది, వెయిట్ మేనేజ్ అవుతుంది.
ప్రాణశక్తి ఉంటుంది. మొలకెత్తింది అంటే జర్మినేషన్ అయింది అంటే ప్రాణశక్తి ఉంటుంది. ఆ ప్రాణశక్తిది మనలో తిన్నట్టయితే, మనం తిన్నట్టయితే మన స్కిన్ కానివ్వండి, గోలు, జుట్టు, సో ఎవ్రీ సెల్స్ విల్ హ్యావ్ ఏ న్యూ ఫ్రెష్ లైఫ్ అన్నట్టు. జీవోత్సవాల్లాగా బ్రతుకుతున్నాం మనం. ఏదో ఒకటి వండామా, తిన్నామా, దాని ముక్కుడికి చాలా గోలిచ్చేసామా, ఫ్రైలు చేసామా, తిన్నామా అని తింటున్నాము. సో దాని వల్ల ఏంటి అని అంటే నిజంగా కూడా నిర్జీవంగా ఉంటున్నాయి మన సెల్స్. సో వెన్ యూ ఈట్ దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్, ఇంకా బెస్ట్ది నేను రెండు మాత్రం చెప్తాను మీకు. యాష్ గార్డ్ జ్యూస్ ఉంటుంది, బూడిది గుమ్మడికాయ జ్యూస్. అది పచ్చి పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు అంటే నేను చాలా మంది చెప్తున్నారు, నేను రియల్ గా ప్రాక్టికల్ గా యూజ్ కూడా చేస్తాను కాబట్టి చెప్తున్నాను. పల్లీలు ఒక 10-15 పల్లీలు గనక మీరు రోజు నానబెట్టుకొని గనక తిన్నట్టయితే, నానబెట్టిన పల్లీలు, దట్ ఈస్ వన్ ఆఫ్ ద హెల్దీ ప్రోటీన్ అని చెప్తాను నేను. అయితే జనరల్ గా ఉమెన్స్ లో అవనివ్వండి, జెంట్స్ లో అవనివ్వండి, జనరల్ గా ఎక్కువగా హెయిర్ ఫాలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో హెయిర్ ఫాలింగ్ కోసం అంటే బ్యూటీ పార్లర్స్ కి వెళ్ళి ఏమేమో చేయించుకొని వాళ్ళ హెయిర్ పాడు చేసుకొని సో చేస్తా ఉన్నారు. సో ఇంట్లో అంటే చాలా మంది రెమెడీస్ కూడా ఇంట్లో చెప్తూ ఉన్నారు. ఏ రెమెడీ కరెక్ట్ అనేది మనం ఫాలో అవ్వలేము, అది మన హెయిర్ కి డ్యామేజ్ చేస్తుంది. సో అంటే ఇది ప్రోటీన్ రావాలంటే, హెయిర్ ఫాల్ తగ్గాలంటే ఎటువంటి ఫుడ్ ప్రోటీన్స్ ఇప్పుడు ఉన్నది తీసుకోవాలి? యా, ఎక్సలెంట్ క్వశ్చన్. బట్ కన్సిడరింగ్ అగైన్, మీరు ఫుడ్ హెల్దీగా తీసుకుంటే బై డిఫాల్ట్ హెయిర్ ఫాల్ తగ్గుతుంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవం. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, కంపల్సరీగా కూడా ఒక చిన్న శనగలు గాని, కందులు గాని, లేకపోతే ఇందాక నేను అన్న పెసర్లు గాని, శనగలు గాని, ఏవైనా సరే అంత ఖచ్చితంగా ఒక బౌల్ ఉండేటట్టు. అట్లాగే ఒక 3-4 బాదాం గాని, పిస్తా గాని, సన్ఫ్లవర్ సీడ్స్ గాని, వాటర్ మెలన్ సీడ్, గుమ్మడిలు, ఇవన్నీ మస్క్ మెలన్ సీడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, నువ్వులు, ఎస్పెషల్లీ నువ్వులు, ఫ్లాక్ సీడ్, ఇవన్నీ కొంచెం ఏంచి కాస్త మీరు గ్రాసరీ తెచ్చుకుంటారు కదా, కందిపప్పు, ఆ పప్పు, ఈ పప్పు అని తెచ్చుకున్నప్పుడు ఇవి మెయిన్ లిస్ట్ ఉండనివ్వండి. ఇవి కాస్తంత అన్ని ఇలా వేయించినట్టు చేసి ఒక రవ్వ అన్ని డబ్బాలో పెట్టుకున్నట్టయితే, మీరు రోజుకి ఇంత చిన్న ఒక 3-4 స్పూన్స్ తినండి. యూ రియలీ, ఐ విల్ ప్రామిస్ యూ, ప్రామినెంట్ టిప్ అని చెప్తాను. లోపల నుంచి హీలింగ్ అవుతుంది, స్కిన్ బాగుంటది, హెయిర్ బాగుంటది. లేదు మేడం మాకు పూసుకోవడానికి కూడా కావాలి అని అంటే, అది అస్సలు ఓపిక ఉండదు మనకి చేసుకోవడానికి. ఫ్లాక్స్ అంటే మీకు అవిసె గింజల్ని కాస్తంత ఉడికిచ్చేసి కొంచెం ఇట్లా జిగటలాగా వస్తుంది, అది కూడా తీసుకొని మీరు పెట్టుకున్నట్టయితే, కొబ్బరి నూనె కలిపి, అలోవెరా జెల్ కలిపి అద్భుతంగా పనిచేస్తుంది. కానీ అవన్నీ మనము లాంగ్ రన్ లో చెయ్యర్రా బాబు. ఒక రోజు చెప్తే, ఒక రోజు చేస్తే మళ్ళీ 2 నెలలకు మళ్ళీ కాస్త జుట్టు ఊడిపోయినట్టు అనిపిస్తే మళ్ళీ గుర్తొస్తుంది. సో అన్ని మంచివే. మీరు ఆయిలింగ్ చేయండి. కొబ్బరి నూనె కాస్త మంచిగా కొంచెం వేడి చేసి కనుక 4 లవంగాలు వేసి, కొంచెం ఎల్లిపాయ వేసేసి ఆయిలింగ్ చేయండి, చాలా బాగుంటుంది. మీరు మన బ్యాక్ ఏం చేసినామో అవి చేస్తే చాలు. ఆహారం మంచిది తింటే చాలా బాగా పనిచేస్తుంది. అది స్కిన్ కు పనిచేస్తుంది, అవయవాలకు పనిచేస్తుంది, జుట్టుకు పనిచేస్తుంది. సూపర్ మ్యామ్. సో ఇంకా ఎవరైనా మేడం ని లైవ్ లో మాట్లాడొచ్చు, ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి మేడం తో మాట్లాడాలనుకున్న వాళ్ళు. అయితే మేడం ప్రెసెంట్ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ప్రోటీన్ ఉండట్లేదని చెప్పి ఓన్లీ ఎగ్ లోనే ఉంటది ప్రోటీన్, సో అలా చెప్తూ ఉన్నారు. అంటే ఎగ్ కంపల్సరీ పెట్టేసేయాలి, వాడికి ఇష్టం లేకపోయినా కూడా పెడతా ఉంటారు. చిన్న పిల్లలకి ఉక్కుతా ఉంటారు, ప్రోటీన్ వస్తుంది నాన్న అది చిన్నప్పటి నుంచి. సో అవును. చిన్న పిల్లలకి ఆ ప్రోటీన్స్ రావాలంటే వెజిటేరియన్ లో వాళ్ళకి ఎటువంటి మదర్స్ ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? ఇందాక నేను చెప్పినట్టు మీరు కిచిడి పెట్టడం కానివ్వండి, ఈ పెసర్లను వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు కాస్త సార్ట్ చేసి మనకి చేస్తాం కదా, గుడాల్లాగా అట్లా మిక్స్చర్ లాగా చేసి వాళ్ళకి ఇష్టం ఉన్నాయి. కానీ దాని తర్వాత మ్యాగీలు బీగీలు నేను పెట్టొద్దని చెప్తాను. మైదాలు ఎలా వస్తుంది ప్రోటీన్? మీరు వెజిటేరియన్ అంటే ఎంతసేపుకి బ్రెడ్, లేకపోతే ఇదేంటండి మన నూడిల్స్, పిజ్జాలో, బర్గర్లో ఇట్లా ఇస్తే వాళ్ళకి ఏం రాదు. అదంతా మైదా కదా, ప్రాసెస్డ్ ఫుడ్ కదా. సో కాన్స్టిపేషన్ కూడా వస్తుంది దాంతో. సో కాబట్టికే మీరు ఖచ్చితంగా వాళ్ళ డైట్ లో అయినా, ఇందాక నేను చెప్పిన సీడ్స్ ఖచ్చితంగా ఉండేటట్టు చెయ్యండి. ఖచ్చితంగా వాళ్ళ డైట్ లో మీరు లెంటిల్స్, లెగ్యూమ్స్, ఇంకా మీరు పెసరట్టు ఎక్కువ ఇవ్వండి.
రోజులో ఒకసారి వాళ్ళకు పెసరట్టు ఉండేటట్టు చూసుకోండి. లేకపోతే చెనా దాల్ ఉంటుంది కదా, శనగపప్పుది ఉంటుంది కదా, శనగపప్పుది కూడా మీరు కొంచెం పట్టించి మంచిగా ఇంట్లో పట్టించి పెట్టుకున్నది ఒక 2 స్పూన్లు వేసి దోశ వేసేసి దాని మీద కాస్త పన్నీర్ గ్రేట్ చేసి ఇవ్వండి. వాళ్ళకు పన్నీర్ తిన్నట్టు ఉంటుంది, పన్నీర్ ఇస్ ఎ ప్రోటీన్. పన్నీర్ తిన్నట్టు ఉంటుంది, చెనాలో ప్రోటీన్ ఉంటుంది, మీకు గీ తోటి నెయ్యి తోటి ఏంటి హెల్దీ ఫ్యాట్ వస్తుంది. సో మూడిటితోటి వాళ్ళకి ఎప్పుడైతే న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండదో వాళ్ళు బయట తిండిని కూడా అడగడం తగ్గుతుంది. కాస్త టేస్టీగా చేయండి అంతే. ఎస్ కల్పన గారు ఉన్నారు మేడం. ఎస్ కల్పన గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మేడం ఎస్ నమస్తే మేడం. కల్పన గారు మీరు వీడియో కనిపిస్తేనే నేను మాట్లాడతా. వీడియో ఆన్ చేసుకుని మాట్లాడండి కల్పన గారు. నేనేమో ఒక మిస్టర్ ఇండియాతో మాట్లాడినట్టు ఉంటుంది నాకు, మీరు కనిపించకపోతే గాల్లో. కనిపించవచ్చు మేడం కదా. నేను వీడియో పైన టచ్ చేస్తే టచ్ అవ్వట్లా. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? కోయంబత్తూర్ మేడం. ఓ అత్తే లవ్లీ. యాక్చువల్లీ తిరుపతి, కానీ హస్బెండ్ ఓకే చెప్పండి, మీరు క్లిక్ పర్వాలేదు. చేయండి, ఇప్పుడు వీడియో దగ్గర అర్థమైందా క్లిక్ మేడం? చేయండి. వీడియో మీద ఇప్పుడు అన్మ్యూట్ చేసినట్టే పక్కనే ఒక కెమెరా సింబల్ ఉంటుంది, దాని మీద ట్యాప్ సేమ్ చేయండి. సేమ్ క్లిక్ చేసినా చేస్తే రావట్లేదా? సరేలేండి, పర్వాలేదు, మాట్లాడండి. మీకు ఓకే. ఎస్ మేడం, అడగండి కల్పన గారు. అనేబుల్ మేడం, ఆ, మాకు చిన్న పాపకి ఒక కరెక్ట్ గా 18 ఇయర్స్ అవుతాను మేడం. కానీ మెచ్యూర్ టైం అంతా కరెక్ట్ గానే వచ్చింది. ఆ పాప 14 ఏజ్ లోనే వచ్చింది, మెచ్యూర్ అయ్యింది. ఓకే. ఇప్పుడు 18 మేడం పాపకి. ఎందుకో చిన్నప్పటి నుంచి మిల్క్ ఐటమ్, ఇప్పుడు నా మదర్ మిల్క్ తప్ప అమ్మాయికి వేరే ఆ, చిన్నప్పుడు ఏజ్ నుంచి మేడం బలవంతంగా ఏదో ఇచ్చినాను. ఒక సర్టన్ 6 ఇయర్స్ నుంచి పూర్తిగా తీసుకోదు మేడం. ఏదో అమ్మాయికి వామిటింగ్ సెన్సేషన్ లాగా మిల్క్ పూర్తిగా తీసుకోదు. అదేలాగా మజ్జిగ లాగా లిక్విడ్ ఉంటుంది కదా మేడం, మజ్జిగ అన్నం అట్లా కూడా తింది మేడం. తెలియకుండా కర్డ్ రైస్, పెరుగన్నం, గట్టిగా పెరుగన్నం అలా పెడితే కొద్దిగా తీసుకుంటుంది అంతే, పాల ఐటెంలో. నాన్ వెజ్ పూర్తిగా ఇష్టపడదు మేడం. ఇంట్లో మేము తింటాము, తను పూర్తిగా తీసుకోదు. స్మెల్ ఎగ్ కానీ నాన్ వెజ్ కానీ. ఇప్పుడు కొద్దిగా వేరే ప్లేస్ లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తాను మేడం, హాస్టల్లో ఉంది. ఫుడ్ ఎట్లా మేడం తనకి, నాకు ఏమి అర్థమే కావట్లేదు. ఏం మీరు లేదు. చెప్పినట్టు నట్స్ కొద్దిగా నేనే ఇంట్లో ప్రిపేర్ చేసి ఇచ్చినాను మేడం. వెరీ గుడ్. లడ్డు నట్స్ అంతా మిక్స్ ఇచ్చేసి వెరీ లడ్డు నైస్. లాగా చిన్న చిన్నది ఇచ్చినాను. దట్స్ ఇనఫ్ తల్లి, దట్స్ ఇనఫ్. పాలు తాగాలని లేదు, పాలల్లో అసలు ఎవడు ఏం కలుపుతున్నాడో తెలియట్లేదు. సో డోంట్ వరీ, అది మీరు అసలు బెంగే పడకండి. అమ్మాయికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ కి ఏమన్నా ఉందేమో, లాక్టోజ్ ఇంటాలరెన్స్. సో స్మెల్ దట్స్ ఓకే అమ్మా, ఎందుకు ఇంకా పెరుగన్నం తింటుంది కదా, సో మీరు టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. ఆ ప్రోబయాటిక్ అది అనేది మీరు వీలైతే ఏం చేయండి అంటే, ఒకవేళ ప్రోబయాటిక్ రావాలి అని అనుకుంటే గనక క్యాబేజ్ ఉంటది కదా, క్యాబేజ్ తురుముని అవును మేడం. వెనిగర్ లో కాస్త వీటిలలో వేసి ఒక 3-4 days సార్కార్ట్ అని మీరు కొట్టి చూస్తే మీకు వస్తుంది, దాన్ని పచ్చడి లాగా చేసి అది పంపించండి బాటిల్లో. తను అన్నంతో పాటు తినింది అనుకోండి అది. ఓకే సో ఓకే తనకు ఆ ప్రోబయాటిక్ రావడం జరుగుతుంది. అంటే ప్రోబయాటిక్ ఎందుకు అంటే, మనకు బాడీలో జనరల్ గా మన గట్ మైక్రోబయామ్, అంటే మన గట్ లో దుష్ట శక్తులు రాకుండా మన అంటే వేరే వేరే ఏమైనా వైరస్ అట్లా వచ్చినా ఫైట్ చేయడానికి మన లోపల కూడా ఒక బ్యాక్టీరియా ఉంటది, గుడ్ బ్యాక్టీరియా కాకపోతే. ఓకే సో దానికోసమనే అది మన జనరల్ గా పచ్చళ్ళల్లో ఇప్పుడు ఆవకాయ అవి ఉంటాయి కదా, అవి అందుకే చాలా ఇంపార్టెంట్. కాకపోతే కొంచెం తినాలి, ఒక ముద్ద తింటే సరిపోతుంది. సో అలా కనుక తనకి అలవాటు చేస్తే దాని బ్యాలెన్స్ అవుతుంది. అట్లా కాకుండా ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్తున్నారు, సో ఏంటంటే పెసరపప్పు ఉండ కానీ మినపుండ కానివ్వండి, లేకపోతే అన్ని కలిపి డ్రై ఫ్రూట్ వేసింది, డేట్స్ వేసి మంచిగా తనకి చేసి పంపించండి. అలా కాకుండా విడిగా కూడా సీడ్స్ అన్ని విడిగా కూడా తనకు అన్ని ఒక బాటిల్లో కలిపి ఇవ్వండి. రోజుకి ఒక 6 స్పూన్స్ తినమనియండి చాలు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు కోపం అవుతారమ్మా. అది కడుపు జీవితంలో కష్టాలు వస్తే ఆటోమేటిక్ గా మీకు ఏమన్నా మీ అమ్మ వాళ్ళు బోల్డ్ నేర్పారా వంటలు? అంటే పెళ్ళయ్యాక ఎలా తయారై ఉంటారు?
అలాగా కడుపు అవునవును. మాడితే అన్ని వచ్చేస్తాయి, అన్ని తినేస్తారు. సో డోంట్ వరీ ఇప్పుడు మేడం. హాస్టల్లో కొన్ని తింటా ఉంది మేడం, చెప్తా ఉంది. అది పెద్ద మీరు లాస్ట్ కి ఎలా అంటే బాబు తినకే బాబు ఇంతగానో లావ్ అవుతున్నావు అని మీరే వెంటబడాల్సి వస్తుంది. సో మీరు వరి అంత వర్రీ అవ్వకండి, మంచి విలువలను ఇవ్వండి, మంచి మాటలు చెప్పండి, మంచిగా పెంచండి, అంతేగాని ఫుడ్ అవును గురించి మేడం. డోంట్ వరీ. మేడం నేను మీ యూట్యూబ్ లో కూడా చాలా వినున్నాను మేడం. థ్యాంక్స్ మేడం. మీరు థ్యాంక్ యూ, వినున్నాను మేడం, చాలా ప్రోగ్రామ్ మీరు చెప్పేది. పాపాలకు థ్యాంక్ కూడా యూ, ఒక్కొక్కటి లింక్ పంపిస్తా ఉంటాను. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ. అది ఇద్దరు పాప. రజిత మైనంపల్లి అఫీషియల్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది నా ఓన్ది. మీరు సరే. అది కూడా సబ్స్క్రైబ్, ఎందుకంటే అది ఇంకా ఎక్కువ అవును మోటివేషన్, మేడం. పిల్లలకి కాస్త ఎక్కువగా దగ్గరగా ఉంటది. సో పంపించండి అది కూడా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ డియర్, వెల్కమ్. సారీ మేడం, ఎందుకో వీడియో నేను ఇప్పుడు కూడా దట్స్ ఓకే, చాలా ట్రై దట్స్ చేస్తా ఉన్నాను, ఆన్ దట్స్ అవ్వలేదు ఓకే, మేడం. దట్స్ ఓకే, దట్స్ ఓకే. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. అయితే మేడం, ఈ వింటర్ సీజన్ లో చర్మం పొడిబారిపోవడం, పెదాలు పగిలిపోవడం, లేకపోతే కాళ్ళు ఇట్లా పగిలిపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మరి దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? జనరల్ గా అంటే దీనికైతే నేను చాలా వరకు లోషన్స్, బాగా క్రీములు పెట్టడం వల్ల బాడీకి అలవాటు అవుతుంది. ఇప్పుడు మనము అన్నం, ఆ ఫుడ్ కూడా యాక్చువల్ గా మనకి ఇంతే సరిపోద్ది. మనం ఇంత ఇంత తిని దాన్ని పొట్టని పెంచాం, దానికి ఎంత పెట్టినా అది లోపలికే వెళ్తోంది. ఎగ్జాక్ట్లీ అట్లనే ఆ స్కిన్ కి కూడా అంత క్రీమ్ అవసరం లేదు. మన మీగడ పాలు ఉంటుంది కదా, అది పాలల్లో ఒక చిన్న బౌల్ తీసి పెట్టేసేయండి. మీరు ఫస్ట్ పాలు రాగానే అది పెట్టేసేయండి. అందరికి ఒక స్పూన్ వేసుకొని ఇట్లా రాత్రి పడుకునేటప్పుడు జస్ట్ ఇట్లా రాసుకొని మీరు పడుకున్నారంటే రియల్ గా అడగదు. నాకు తెలియక ఒక 10 years బ్యాక్ ఏమో చాలా మంది ఇట్లా లోషన్స్ రుద్దుతూ ఉంటే, సరే మనకు కూడా షోక్ ఉంటది కదా అని చెప్పేసి నేను కూడా అది రాసినాను. అంటే లిప్ బామ్ కూడా కొంతమందికి. సో దెన్ ఐ అండర్స్టూడ్. అప్పటిదాకా నన్ను డిమాండ్ చేయకపోయేది నా స్కిన్, అంటే అడగకపోయేది. ఎప్పుడైతే నేను అలవాటు చేశానో, ఒక 3-4 days ఇట్లా మర్చిపోయి పెట్టకపోతే అది అడిగేది. అంటే లిటరల్ ఇట్లా అడిగేది, అంటే లైక్ నాకు ఇయ్యు ఇయ్యు అని. అమ్మ ఇది ఎక్కడ ఒక అడిక్షన్, ఐ స్టాప్డ్ ఇట్. సో నేను అస్సలు పెట్టను అలా, క్రీమ్స్ ఏం పెట్టను. రెగ్యులర్ గా ఉన్న ఇప్పుడు నువ్వు అన్నట్టు మిల్క్, లేకపోతే స్నానం చేసే ముందు కాస్త కొబ్బరి నూనె, అట్లా అది చాలా ఉత్తమము. ఒకటి ఎకనామికల్, అది రియల్ గా స్కిన్ కి చేరడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు క్రీమే రాస్తాను మేడం, నా దగ్గర మంచి ఇంపోర్టెడ్ క్రీమ్ ఉంది అని అనుకుంటే గనక, ఫస్ట్ కొబ్బరి నూనె అయితే రావండి. కొబ్బరి నూనెకి ఆల్వేస్ హ్యాస్ ఎబిలిటీ లోపలికి తీసుకెళ్ళగలిగేది. మీరు ఏం రాయాలనుకున్నా కూడా ఫస్ట్ కాస్త కొబ్బరి నూనె రాసాక చేస్తే అది లోపలికి పెనిట్రేట్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. సో కాబట్టి నేనైతే జనరల్ వి ప్రిఫర్ చేస్తాను తల్లి. సో నేను పెద్ద ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కాస్మెటిక్స్. కాస్త ఈ స్టూడియోలో మీడియాలో కనిపించేటప్పటికి పైన మేకప్ అప్పుడెప్పుడు వేసుకుంటున్నాం కానీ, బట్ పూసుకోవడాలు రాసుకోవడాలు ఇది పార్లర్లు తక్కువ. స్నేహ గారు ఉన్నారు మేడం. యా, ఎస్ స్నేహ గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని వీడియో ఎస్ మాట్లాడండి. హాయ్ మేడం, హాయ్ స్నేహ. పెద్ద ఫ్యాన్ మేడం, బిగ్ గా పెద్ద ఫ్యాన్. ఐ లవ్ యూ థ్యాంక్ యూ, మేడం. దట్ సో స్వీట్ డార్లింగ్, సో స్వీట్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు స్నేహ? బోధన్ మేడం. ఓ నైస్ నైస్. చెప్పండి, ఏం చేస్తారు మీరు? నేను టైలరింగ్ చేస్తాను మేడం. ఆర్రే అర్రే, సూపర్, లవ్లీ. చెప్పండి, అడగండి. మేడం వచ్చేసి ఇప్పుడు చలికాలం వచ్చింది కదా, జుట్టు తొందరగా డ్రై అయిపోతుంది. అవును అవును అవును. చాలా అది మీరు డ్రై అవుతుంది కదా, ఆ అంటే ఆయిలింగ్ చెయ్యండి అంతే. ఆయిలింగ్ చేసి వెంటనే చెయ్యండి, ఉంచుకోకండి. ఉంచుకుంటే కూడా ఎక్కువ ఇంకా పీల్ చేస్తుంది. దీనికి మీరు హెయిర్ మాస్క్ పెట్టండి. ఏం హెయిర్ మాస్క్? మెంతులు ఉంటాయి కదా, మెంతులు, మందార ఉంటుంది కదా, చెప్పండి మేడం. మెంతులు మందార ఉంటుంది కదా, మందార ఆకు ఉంటుంది కదా, దాన్ని గ్రైండ్ చేసి పెట్టండి. పెట్టి ఎక్కువసేపు ఇట్లా ఎండిపోయేదాకా ఉంచకండి. పూర్తిగా డ్రై అవ్వకుండానే వాష్ చేయండి, సటిల్ గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎగ్గు మేడం మీతో పెట్టగలిగితే ఎగ్గు కూడా ఒకసారి మాట్లాడాను, ఆ ఒకసారి పర్సనల్ గా మాట్లాడాలని ఉంది సార్. మేడం మీకోసం మేము వెయిట్ చేస్తున్నాము. బిజీ ఉంటారని ఇంకా చేయలేదు. ఎప్పుడు టైం ఇస్తారో చేస్తాను మేడం, అందుకనే కావాలి. తప్పకుండా తల్లి, తప్పకుండా. ఎప్పుడు చేయాలి మేడం? ఎప్పుడు చేస్తాను?
ఎప్పుడు నీ ఇష్టం, ఆఫ్టర్ 12 నుంచి 6 లోపల. ఇప్పుడు నైట్ చేయనట్టు మేడం. ఇప్పుడు కాదు, 12 to 6 మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ 12 మార్నింగ్. నుంచి 6 వరకు. ఓకే సార్. ఓకే మేడం, టుమారో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వెల్కమ్ డియర్, వెల్కమ్ సో థ్యాంక్ యూ, మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ థ్యాంక్ లవ్. యూ. ఎస్ మ్యామ్. అయితే అంటే జనరల్ గా ఈ సి విటమిన్ లోపం వల్ల కూడా కొన్ని అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. అంటే సి విటమిన్ అనేది ఇప్పుడు చాలా పౌడర్స్ చూపిస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ చూపిస్తున్నారు, ఇది చేయండి అది చేయండి అని చూపిస్తున్నారు. సో ఈ సి విటమిన్ అనేది మనం పొందాలంటే ఫుడ్ లో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? సి విటమిన్ కి డైరెక్ట్ గా మీకు తెలిసిందే, అందరికి తెలిసిందే ఏంటి, మనకు నిమ్మకాయ అయితే ఉంది. సో మీరు అట్లీస్ట్ 1 or 2 లెమన్ ఇఫ్ యూ కెన్ కన్జ్యూమ్ గోరువెచ్చని నీళ్ళల్లో బెటర్. లేదు ఏదైనా ఫుడ్ తింటున్నారు దాని మీద స్క్వీజ్ చేసుకొని తినండి. ఆ తర్వాత మీకు సిట్రస్, ఆరెంజ్, మోసంబి ఇవన్నీ ఉన్నాయి. సిట్రస్ బేస్డ్ ఫ్రూట్స్ లలో మీకు కొన్ని బెర్రీస్ కూడా వస్తాయి. అన్నిటికంటే ఇంకా బెస్ట్ సూపర్ ఫుడ్ లో మహారాజు అంటే ఆమ్లా, ఉసిరికాయ. ఒకప్పుడు అంత కనిపించేవి కాదు, ఇప్పుడు ఎక్కువ దొరుకుతున్నాయి. సో ఎవ్రీ డే మీరు గనక ఉసిరికాయని గ్రేట్ చేసుకొని వేడి నీళ్ళల్లో వేసి అయినా, లేకపోతే ఆ ముక్కలు తెంపించేసి గ్రైండ్ చేసేటప్పుడు ఏదైనా స్మూతీలో కానీ, ఇప్పుడు వెజిటబుల్ జ్యూస్ వేసుకుంటే, లేకపోతే కరివేపాకు కాస్త అల్లము ఈ ఇదేంటి ఉసిరికాయను ఒక గ్రైండ్ చేసి చిన్న షాట్ లాగా కూడా మీరు తాగినట్టయితే గనక ఎక్స్ట్రాడినరీ పాప. 2 ఆమ్లా గనక మీరు తీసుకున్నట్టయితే చాలా చాలా. ఇవన్నీ ఎలా అంటే రోజువారీగా మీరు చెయ్యాలి. చెప్తాము అందరికి ఇదే ప్రాబ్లం. డాక్టర్ దగ్గరికి పోయి మందులు వాడరు చూడు, ఇదంతా మనం అంతా అదే బ్యాచ్ లాస్ట్ కు. సో అన్ని తెలుసుకునే అంత ఆరాటం వాడటంలో ఉండదు. సో కాబట్టి తెలుసుకున్నది అట్లీస్ట్ 1 అన్న లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకోవాలి. అది కొన్ని రోజుల కోసమే చేయకూడదు. సో అప్పుడు మీకు పర్మనెంట్ ఉంటుంది. ఏది కానీ ఏదైనా కొన్ని రోజులు, ఇప్పుడు మీరు నాతో కొన్ని రోజులు మాట్లాడారు, ఆ రోజు తర్వాత బంద్ చేశారు, కమ్యూనికేట్ రిలేషన్ ఉంటుందా? ఉండదు. కంటిన్యూగా చేయాలి. కంటిన్యూగా చేయాలి. అప్పుడే కదా నువ్వు బ్రష్ చేస్తా, రోజ్ చేస్తే బాగుంటుంది. అప్పుడే వారానికి ఒకసారి చేస్తా అంటే అంటే ఎనీథింగ్ యూ హ్యావ్ టు డూ రెగ్యులర్లీ. మేడం మళ్ళీ ఆపేసాక పెరుగుతామా, ఆపేసాక ఊడిపోద్దంటే ఆబ్వియస్లీ ఖచ్చితం. సో ఇవన్నీ రెగ్యులర్ గా ఇంట్లో ఉండేటే కాబట్టి మీ డైలీ లైఫ్ లో యాడ్ చేసేసుకోండి. అయితే చిన్నప్పటి నుంచి కొంతమంది పిల్లలు చాలా మూడీగా ఉండడము, అంటే పేరెంట్స్ చాలా కొట్టేస్తూ ఉంటారు, మాట వినట్లేదు అని చెప్పేసి. కొంతమంది పేరెంట్స్ ఉన్నారు కొట్టేవాళ్ళు, కొంతమంది బాగా గారాబం చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే అసలు పిల్లల్ని అంటే ఏ విధంగా గారాబం చేయాలంటే వాళ్ళు చాలా మూడీగా ఉంటూ ఉంటారు కదా. సో ఏ విషయాలు, పర్సనల్ విషయాలు షేర్ చేసుకోలేరు పేరెంట్స్ కి. కొంతమంది బాగా లీనియన్స్ ఇస్తారు. సో అంటే చిన్నపిల్లల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు పేరెంట్స్? ఇట్స్ అగైన్ ప్రతి ఒక్క పేరెంట్ కి ఇది పెద్ద సమస్య. ఎంతవరకు ఏం చెయ్యాలా అనేది బాగా ఇబ్బంది పడుతున్న రోజులే. ఎందుకంటే ఇంతకు ముందు ఎక్కువ రోల్ పేరెంట్స్ ఉండేది, ఎక్కువ రోల్. వీళ్ళు ఎలా ఉంటే పేరెంట్స్ ఆర్ ద రోల్ మోడల్స్, నో డౌట్. పేరెంట్స్ బిహేవియర్ విత్ అదర్ పీపుల్, విత్ ఈచ్ అదర్, అమ్మా నాన్నతోటి, వాళ్ళతోటి, ఇవి ఆటోమేటిక్ గా నేర్చుకుంటారమ్మా. సో అది అబ్జర్వ్ చేయండి, మీ పిల్లలు ఏ రకంగా బిహేవ్ చేస్తున్నారు. నువ్వు అతిగా గారాబం చేస్తున్నావు అంటే ఖచ్చితంగా తగ్గించాలి. అది చెప్పేటప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి, వాళ్ళకి ఏమి హాని లేనివి, మోతాదులో ఉన్నవి మీరు ఇచ్చుకుంటూ, నువ్వు ఏం అడిగినా సరే నేను ఇవ్వలేనిదై ఉండకూడదు, మీరు యూస్ చేసుకునే అలాంటిది కావాలి అనే కొంచెము వాల్యూ పెంచే మాటలు మాట్లాడాలి. బికాజ్ ఐ లవ్ యూ సో మచ్, నేను నిన్ను చాలా ప్రేమ చేస్తాను, నా ప్రాణము, కానీ నువ్వు ఏది అడిగినా ఇవ్వలేకపోతే నేను బాధపడతా. నీకు అవసరమైందైతేనే, ఇప్పుడు అవసరమా అయితేనే చూడు. సో అలా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ జీవితంలో మీ మీద ఒక మెచ్యూరిటీ ఒకటి రావడం జరుగుతుంది. కొట్టడం అనంటే ఖచ్చితంగా ఆ
పడేసి ఓ అని కొట్టకూడదు కాదు, కానీ చిన్నప్పుడు మాత్రం ఒక తప్పు చేసినప్పుడు ఓకే ఇది బాబోయ్ ఇంత పెద్ద తప్ప ప్రతిదానికి కొట్టారనుకో వాడికి అలవాటు అయిపోతుంది, చిన్నదానికి పెద్దదానికి కొడుతుందిలే అని. సో మీరు వాళ్ళు ఈ తప్పు మళ్ళా రిపీట్ చేస్తే వాడి జీవితంలో ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది అనుకునే తప్పుకు మాత్రం దండించాలి. కానీ బట్ ఎనీ టైప్ వాయిస్ కంట్రోల్ మాత్రం ఇంపార్టెంట్. ఫస్ట్ మీ ఐస్ కంట్రోల్, కళ్ళతో వాడికి అర్థం అవ్వాలి అమ్మ అమ్మ బాబోయ్ అమ్మకి కోపం వచ్చేసింది అని. ఆడాళ్ళకి కళ్ళతో ఆడించటం మహా పెట్టిన విద్య కాబట్టి సో అదే టెక్నిక్ పిల్లలతో చెయ్యాలి. రెండోది మీ బాడీ లాంగ్వేజ్ తోటి చూపించాలి. మీరు సంథింగ్ రిజిడ్ అయిపోవటం ఆ బాడీ లాంగ్వేజ్ తోటి చూపించాలి. అప్పుడు మూడోది మాత్రం వాయిస్ టోన్ తో చెప్పాలి, దిస్ ఈజ్ నాట్ డన్. అంటే అరవటం వేరు, గట్టిగా మాట్లాడటం వేరు, పాయింట్ ని పెట్టడం వేరు. మీరు అరిచి ఇప్పుడు మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, పాయింట్ ని ప్రూవ్ చేయాలి, అది రాంగ్, ఇలా చేయకూడదు, ఇప్పుడు చేయకూడదు. సో చెయ్యకూడదు అని చెప్తే వాళ్ళకి నచ్చదు. టీనేజ్ లో ఎస్పెషల్లీ దే డోంట్ లైక్ టు లిసన్ నో. వాళ్ళకి నో అనే పదం ఎక్కువ మనం చెప్తుంటాం, ఇది చెయ్యకు, అది చెయ్యకు, ఇలా చెయ్యకు, ఇది తినకు, ఇప్పుడు వాడకు, ఇక్కడికి రా, ఇది వాళ్ళకి ఆ వర్డ్ మీద ఒక ఎలర్జీ. సో కాబట్టికి మీరు నెయ్యి ఇలా పెడితే రాకపోతే ఏం చేస్తాం, ఇలా తీస్తాం. అలా మీరు కూడా టెక్నిక్ మార్చుకుని వాళ్ళకి ఎలా చెప్పాలి అంటే, నాన్న ఇది చేసావు కానీ నువ్వు ఇలా చేస్తే బెనిఫిట్ ఉండేదేమో, నిన్ను ఇప్పుడు బాగా మెచ్చుకుంటారేమో, ఇలా చేస్తే అనేది. చాలా పేరెంటింగ్ ఈజ్ ఎ వెరీ టఫ్ సబ్జెక్ట్. ఎందుకంటే ఈ రోజుల్లో పేరెంట్స్ కంటే పరిసరాలు, సొసైటీ ఎక్కువ రోల్ ప్లే చేస్తోంది, అన్నిటికంటే సోషల్ మీడియా ఎక్కువ ప్లే చేస్తోంది. సో మీరు చేయాల్సింది క్వాలిటీ టైం, క్వాలిటీ టైం, క్వాలిటీ టైం, క్వాలిటీ టైం. నువ్వు ఏం చేసినా ఓపెన్ కమ్యూనికేషన్. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మీ దగ్గరికి వచ్చి చెప్పాలి అంటే, వాళ్ళు తప్పు చేసిన ప్రతిసారి వాళ్ళు ఏదైనా చెప్తే మీరు అరవకుండా, వీళ్ళని జడ్జి చేయకుండా, నిందించకుండా మీరు ఉంటారో వాళ్ళు ధైర్యంగా చెప్తారు. ఎనీ టైం నువ్వు ఏ తప్పు చేసినా బెటా నాకు వచ్చి చెప్పు, నేను జడ్జి చెయ్యను, నేను వింటా ఫస్ట్, తర్వాత సజెషన్ ఇస్తా, కోపానికి రాను అన్నప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఒక సిగ్నల్ పెట్టుకోండి, ఒక వర్డ్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వర్డ్ అనుకోండి, నేను తప్పు చేసే మాట చెప్తున్నా, నేను తప్పు చేసినా అని నీకు కమ్యూనికేట్ చేయంగానే మనకు కోపం వచ్చేసి అరిచేసే మూమెంట్ లో ఉంటుంది. సో ఒక సిగ్నల్ వర్డ్ పెట్టుకోండి. ఆ పాతకాలంలో ఉండేది కదా, ఏదైనా ఒక లగేజ్ మార్చాలి అంటే సూర్యుడు నల్ల ఎర్రబడ్డాడు ఇలాంటివి ఉండేవి కదా, ఏదో సినిమాలలో, పాత సినిమా. అలాగా ఆ వర్డ్ అన్నారు అంటే ఓకే, నిన్ను అరవద్దు తండ్రి అంటే, నేను ఇప్పుడు ఏదో తప్పు చేసా అమ్మా, నేను మిస్టేక్ చేశాను అమ్మా నాన్న, నేను చెప్తాను, జస్ట్ లిసన్ కేర్ఫుల్లీ అని పిల్లోడు చెప్తున్నాడు అనగానే మీరు డోంట్ జడ్జ్, మీద పడిపోయి నువ్వే తప్పయి ఉంటావు, నువ్వే ఇలా చేసుంటావు, వాళ్ళేదో అలా అంటే అక్కడి నుంచి మొదలవుతుంది వాళ్ళు సమాజాన్ని నమ్మకపోవడం, తల్లిదండ్రులు నన్ను ట్రస్ట్ చేయలేదని అనకపోవడం, వాళ్ళల్లో వాళ్ళు చాలా డిఫరెంట్ గా ఫ్రేమ్ చేసుకుని. మీరు అనేది చాలా సింపుల్ గా ఉంటుంది కానీ చాలా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి చాలా భూదేవికి అంత ఓర్పు కావాలి తల్లికి అనేది అక్కడే చెప్తారు. అందుకని కాస్త కడుపులో పెట్టుకుని ఫస్ట్ మాట విని తర్వాత వాడిని ప్రేమగా దగ్గర తీసుకొని మంచి ఫుడ్, వాడికి ఇష్టమైంది, అమ్మాయికి ఇష్టమైంది పెట్టి బజ్జో పెట్టేటప్పుడు అలా ఒక చేతి మీద వాళ్ళని పట్టుకోబెట్టి ఒక నెత్తిని అలా నిమురుతూ, అప్పుడు నువ్వేం ఎక్స్ప్లెయిన్ చెయ్యి, కరెక్షన్ చెయ్యక. నోబడీ లైక్స్ ఫర్ కరెక్షన్. సో అందుకని మీ 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 ఇంట్లో కూడా కాస్త ఉప్పే ఎక్కువ ఉండాల్సింది అంటే ఎంత కోపం వస్తుంది, కరెక్షన్ నచ్చదు, నోబడీ ఈజ్ రెడీ టు టేక్ దట్ కరెక్షన్. సో కాబట్టికి చాలా సమయస్ఫూర్తితోటి పేరెంట్స్ బిహేవ్ చేయాలి. కాస్త అటు ఇటు అయితే చెయ్యి దాటే సమయం అయితే వస్తోంది కాబట్టి చాలా దగ్గరగా పెట్టుకోండి పిల్లల్ని. ఎస్ మేడం, జనరల్ గా ఉమెన్స్ అంటే పీరియడ్స్ టైంలో వాళ్ళు అంటే మూడ్ స్వింగ్స్ మారిపోతూ ఉంటాయి. కొంతమంది అరుస్తారు, కొంతమంది ఎవరితో మాట్లాడరు, కొంతమంది అంటే చిరాగ్గా ఉంటారు. సో అటువంటి అంటే అలాంటి టైంలో వాళ్ళు ఏం చేయాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? ఎందుకంటే జనరల్ గా అందరూ కూడా ఆ టైంలో పెయిన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఆ పెయిన్ కోసం టాబ్లెట్లు వాడేస్తూ ఉంటారు. సో టాబ్లెట్లు అనేవి ఎంతవరకు వాడడం మంచిది, లేకపోతే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అంటారు? అది బేసికల్ గా మీరు ఒక
పీరియడ్స్ వస్తాయి అనే ముందే కొస్త నువ్వులు బెల్లం తినడం చేసుకోవాలా. అట్లా కాకుండా ఆ ఏమేమైతే ఇష్టమైన ఫుడ్డో, వాళ్ళకి ఏమేమైతే ఇష్టం ఫుడ్డో పీరియడ్స్ వస్తున్నప్పుడు ఆ ఫుడ్ని చేసుకొని తినండి. ఓకే. అన్ని సమస్యలకి ఒకటి ఏంటంటే అది చాలా మనకి ఫుడ్ గట్లోనే మన కార్టిజాల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, స్ట్రెస్ హార్మోన్. సో ఆ హార్మోన్ కి ఎప్పుడైతే నువ్వు ఫుడ్ మంచిది ఇస్తావో అది స్ట్రెస్ రిలీఫ్ అయ్యి నిన్ను నీ బాడీని అంతా బాగా చేస్తుంది. సో కాబట్టి మీకు ఇష్టం ఉన్న ఫుడ్ చేసుకొని తినండి. దాని మీద ఫోకస్ పెట్టకుండా ఆ రోజుకి మీకు ఏమి ఇష్టమైన హాబీసో, ఇష్టమైన సినిమానో, ఇష్టమైన సీరియలో, సిరీసో పెట్టుకొని చూడండి. అసలు మీకు అది వచ్చిపోయింది కూడా తెలియదు. ఎస్ మేడం. అయితే టాబ్లెట్స్ వాడచ్చు అంటారా? ఒకవేళ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా శరీరంలో ఎఫెక్ట్ అవుతుంది? అది ఇట్స్ టోటలీ డిఫరెంట్ బాల్ గేమ్. కాకపోతే మెఫ్టాల్ స్పాసమ్ అనేది ఒక టాబ్లెట్ ఉండేది. ఈవెన్ నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు యూజ్ చేసేదాన్ని. నేను ఇందాక చెప్పినట్టు ఆ వేడి పాలో ఇలాంటి కాస్త పసుపు ఇలాంటివి చేసుకోవటం బెటర్. భరించలేని ఇంటెన్సిటీ అన్నప్పుడు ఒకటి అరా వేసుకుంటే ఏం కాదు. సో దానికి అంత భరియాల్సిన పని ఏం లేదు. ఓకే. సో మారం లక్ష్మి గారు ఉన్నారు మేడం. ఎస్, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఎస్, మారం లక్ష్మి గారు. నమస్కారం మేడం. నమస్తే తల్లి. మీరు క్లాస్ చాలా బాగుంది మేడం. 20 days నుంచి మీరు చెప్పినట్టు నేను డ్రై ఫ్రూట్స్, మిల్లెట్స్ అన్ని ఫుడ్ మంచిగానే తీసుకుంటాను. కానీ 20 days నుంచి బాగా హెయిర్ ఫాల్ అవుతుంది మేడం. హెయిర్ ఫాల్ అవుతుందా? ఇంకా మరి ఏం ఆలోచిస్తున్నారు? ఏం టెన్షన్ అంటే పడుతున్నారు? ఏం థింక్ చేస్తున్నారు? లేదు లేదు, టెన్షన్ ఏం లేదు, ఏం ఆలోచించలేదు. సో ఫస్ట్ దీంట్లో గోరువెచ్చని నూనె తీసుకుని కాస్త ఒక 4-5 లవంగాలు అట్లా వేసి ఆ ఎల్లిపాయ కూడా కొంచెం 2-3 దంచేసి దాన్ని తీసుకొని కుదుర్ల నుంచి మంచి మసాజ్ చేయండి. అంటే అప్పుడు మీకు ఆ చేసిన తెల్లారి కూడా కొంచెం జుట్టు ఊడిపోతే గనక అది ఏదైతే ఊడిపోయే జుట్టు ఉందో అది పోతుంది. ఇంకా ఆ తర్వాత నుంచి మంచి జుట్టు వస్తుంది. మీరు కోంబు తీసుకొని రోజుకు ఒక 5 minutes, ఐ డోంట్ నో, ఇట్ విల్ టేక్ టైం, బట్ కోంబు కూడా చెయ్యండి కొంచెం. ఎందుకంటే ఇది బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఉండట్లేదు. సో పాతకాలంలో మంచిగా మసాజ్ చేసేవాళ్ళు అమ్మలు. ఇప్పుడు మా ఊర్లో ఉంటే పనామ వచ్చి ఇట్లా ఫుల్ మసాజ్ చేసి అదేంటంటే మనకు ఇప్పుడు అట్లా ఎవరం చేసుకోవట్లేదు. చేసుకుంటున్నారా మీరు? చేసుకోం. సో కాబట్టికే కొంచెం కోంబింగ్ ఇక్కడ దాకా ఇట్లా కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక 2 weeks మీరు ఒక వీక్ మెంతులు, ఒక వీక్ కొంచెం కరివేపాకు, మందార ఇవేసి ఉల్లిపాయ ఆయిల్ తీసుకోండి. ఎక్సలెంట్ ఆయిల్ చెప్తున్నా నేను మీకు. బాణలో ఒక మంచి కోకోనట్ ఆయిల్ తీసేసుకొని దాంట్లో కాస్త ఉల్లిపాయలు, మెంతులు, కలాంజీ సీడ్స్, మందార పువ్వు, మందార ఆకుని కట్ చేసి చింపేసి వేసేసి కరివేపాకు మంచిగా బాయిల్ అవ్వనియండి. తీసి మీరు బాటిల్లో వేసుకొని మీరు పెట్టుకోండి. మీ జుట్టు సూపర్ గా పెరుగుతుంది. చేసుకోవడానికి ఒళ్ళు క్వాంటిటీ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి మేడం? అందాదరా బాబు. ఒక 200 ml బాటిల్ ఉందనుకోండి, ఇంత బాటిల్ ఉందనుకోండి, ఒక 1 or 2 ఆనియన్స్ వేయండి. దాని తర్వాత ఇంత ఒక 5-6 మందార పువ్వులు, ఒక ఇంత మందార ఆకు, ఇంత జస్ట్ కడాయి పెద్దది తీసుకొనియండి. మంచిగా అంత లోపలికి పోనివ్వండి. ఒక 2-3 spoons మెంతులు వేయండి. ఒక 1 spoon కలంజీ సీడ్స్ వేయండి. చాలు. ఎక్సలెంట్ ఆయిల్, ప్రూవెన్. అది మీరు ఇందాక చెప్పారు కదా మేడం, అవిసె గింజలు, అది ఎలా తయారు చేయాలి? అది కూడా మీరు ఒక 2 spoons అవిసె గింజల్ని పెట్టుకొని ఒక వాటర్ ఒక గిన్నెలో వేస్తే అది మీకు ఇట్లా కొంచెం ఒక 5-6 minutes లా థిక్ ఇట్లా వస్తుంటది. దాన్ని బాగా థిక్ అయితే మళ్ళీ వడబోయడానికి రాదు. సో కాబట్టి కొంచెం లైట్ గా పాకం లాగా వస్తుంది కదా, అది రాక ముందుకే తీసేసి అది వడబోసి దాంట్లో మీరు అలోవెరా గింజలు వేసి ఒక చిన్న 1 spoon ఆయిల్ వేసేసి మిక్సీ అని పట్టండి. దాంతో పాటు మీకు అన్నం ఉంటది కదా, రైస్ వండుకున్న అన్నం, ఆ అన్నం కూడా వేసేసి గ్రైండ్ చేసి ఆ పేస్ట్ కనుక మీరు పెట్టినట్టయితే ఎక్సలెంట్ హెయిర్ వస్తుంది. అది క్వాంటిటీ ఏమైనా ఉంటుందా?
క్వాంటిటీ పెద్ద ఇదంతా నార్మల్, ఇగో ఇంత ఇంత అవి ఏంటి మన అలోవెరా జెల్ అంత పెద్ద, ఇట్స్ నాట్, ఇదన్నీ న్యాచురలే కదా, పెద్ద క్వాంటిటీ తీసే కొంప మునిగేది ఏమి ఉండదు. వెల్లుల్లి మనం వాడం కదా మెడిటేషన్. మా ఇందులో వెల్లుల్లి ఏం లేదు, ఇందులో వెల్లుల్లి ఏం లేదు. మీరు ఓకే. యాంటీబయాటిక్ మీకు డాండ్రఫ్ అవన్నీ రాకుండా ఆయిల్లో ఒక 2 అట్లా వేసుకోండి అంతే. లవంగాలు, ఆయిల్, యాంటీ ఫంగల్ మనకి డాండ్రఫ్ అది రాకుండా. డాండ్రఫ్ ఏమి ఉండదు మేడం, ఎప్పుడు నాకు ఉండదు. కానీ ఈ మధ్య గ్రోత్ కి కొన్ని మీకు లవంగాలు బాగానే పనిచేస్తుంది. అది అవేం ఆలోచన ఏం లేకుండా లేవు ఇందాక కానీ నేను చెప్పినట్టు అవి సరిపోతాయి. ఆలోచించేది ఏం లేదు. ఎప్పుడు నాకు హెయిర్ ఫాల్ కాదు. ఏం జరిగిందంటే అక్కడ మన చిన్న బాబు మనమడి కోసం రియల్ కొబ్బరి నూనె తీసుకొస్తే చాలా రోజులు అయింది. అది ఆ ఇంట్లో ఉంటే అది పెట్టుకున్నా నేను. ఈ మధ్య మిగిలిపోయింది ఉందని. అది ఏమన్నా ఎక్కువ రోజులు ఉండేసరికి అట్లా అయిందా అంటే అర్థం కాలేదు. ఇది చేసుకోండి మా, సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ తల్లి. ఓకే, ఎస్, లాస్ట్ క్వశ్చన్ మ్యామ్. జనరల్ గా అంటే ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే ప్లీజ్ మాట్లాడండి. హ్యాండ్ రేస్ చేయొచ్చు, మేడంతో మాట్లాడొచ్చు. సో అంటే చిన్నప్పటి నుంచి 10th క్లాస్ ఏజ్ నుంచో లేకపోతే 7th క్లాస్ ఏజ్ నుంచో పిల్లలకి, అది అబ్బాయిలు అవనివ్వండి అమ్మాయిలు, వైట్ హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఏ విటమిన్ లోపం వల్ల అది అది ఆ వైట్ ప్రతి హెయిర్ ఒక్కరికి ప్రాబ్లం ఇది. ఇప్పుడు అదే ఏ అందరికి ఫుడ్ ప్రాబ్లం ఏ మేడం. విటమిన్ అన్నా ఇప్పుడు ఏం చేయలేము, ఎందుకంటే ఫుడ్ లో అసలు అది లేదు, మ్యాటర్ లేదు. ఎందుకంటే ఒక పంట పొలము ఇచ్చే దగ్గర ఇయర్ కి, ఇప్పుడు ఇయర్ కి 2-3 పాల తీస్తున్నాం. సో భూమిలో ఆ సారము అది న్యాచురల్ గా ఏదైతే ఉందో అది రావట్లేదు మనకి. అది కాకుండా ఫెర్టిలైజర్స్ ఇవన్నీ, ఇవే కాకుండా అది మన దగ్గరకు వచ్చే వరకు అసలు లేనే లేదురా దేవుడా అని అనుకునే టైంకి అది కాస్త ఏమైంది, జంక్ తినడము, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడము, పిల్లలు వైబ్రేషన్ కి ఫోన్స్ పట్టుకోవడము, వాళ్ళకి ఈ ప్రెషర్, సొసైటీ ప్రెషర్, చదువు గాని, సో బుల్లింగ్ కానీ, టూ మచ్ ఆఫ్ స్ట్రెస్, ఎవరికి తగ్గ వాళ్ళ స్ట్రెస్ తీసుకోవడం వల్ల హెయిర్ అనేది ప్రాబ్లమ్స్ రావటం జరుగుతుంది. అది చాలా పెద్ద సమస్య. సో వన్ మోర్ క్వశ్చన్ మ్యామ్. యాక్చువల్లీ చాలా మంది ఉమెన్స్ అంటే బెల్లీ ఫ్యాట్ వచ్చేస్తూ ఉంటుంది, బెల్లీ ఫ్యాట్. సో ఆ ఫ్యాట్ అంటే తగ్గాలంటే వాళ్ళు ఏమైనా యోగా ఎక్సర్సైజెస్ చేయాలా లేకపోతే ఫుడ్ డైటేషన్ చేస్తే సరిపోతుందా? డౌటే లేదు. ఎనీ టైమ్ డైట్ ఈస్ ద కీ రోల్. నా వీడియోలో మీకు చాలా సార్లు చెప్పాను, నెగోసియేషనే లేదు, బేరసారాలు లేవు డైట్ తో. సో క్వాంటిటీ తక్కువ తినండి, క్వాంటిటీ తక్కువ తిని మీరు ఫైబర్, కూరగాయలు ఎక్కువ పెంచండి, ప్రోటీన్ ఎక్కువ పెంచండి, కార్బోహైడ్రేట్స్ కాస్త తక్కువ చేయండి. అన్నం ప్లేస్ లోకి కూరలు, కూరల ప్లేస్ లోకి అన్నం తీసుకురండి. అది ఫస్ట్ టిప్. సెకండ్ వచ్చేసి ఎక్సర్సైజ్. నో డౌట్ యోగా హెల్ప్స్ టు మూవ్. ఎందుకంటే మన పొట్ట అనేది కోర్ ప్లేస్. ఇప్పుడు బస్సులో వెళ్ళి నువ్వు ఎక్కడ కూర్చుంటావు చెప్పండి, ఎత్తేయకుండా వీటి మధ్యలో కూర్చుంటే ఎత్తేయదు అని చూస్తాం, వెనక కూర్చోం. ఎందుకు అంటే ఎత్తేస్తుంది అని చెప్పేసి. లాస్ట్ కు కదిలేది ఏంటంటే మిడిల్ పార్ట్. సో అక్కడే ఒక మన ఫ్యాట్ అనేది ఏం చేసినా. సో ఖచ్చితంగా అబ్డామినల్ ఎక్సర్సైజెస్. మీకు నా వీడియో అది కూడా ఉంది సుమన్ టీవీలో, మీరు చూస్తే మంచి ఎక్సర్సైజెస్ ఉన్నాయి. రియల్ గా చెప్పాలంటే యూ కెన్ వాచ్ దట్ వీడియో. సో ఇట్స్ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఎ వండర్ఫుల్ సెషన్ టుడే. ఎన్నో మంచి విషయాలు తెలియజేశారు. ఇంకా ఫైనల్ క్వశ్చన్ ఎవరైనా అడగాలనుకుంటే ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి, ఆర్ విల్ క్లోజ్ ద సెషన్. ఎస్ స్వరూప గారు, మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఎస్, మీరు అన్మ్యూట్ చేసుకోండి. హాయ్ స్వరూప గారు, అన్మ్యూట్ చేయండి మీరు, మీ వాయిస్ వినిపించా. ఎస్. నమస్తే మేడం. హాయ్. ఐ లవ్ యూ మేడం. I love you too, darling. That's so sweet of you. అది వింటాను మేడం, మీ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. అదే మీరు అందరూ కూరలు ఎక్కువ తినాలి అని అంటారు కదా మేడం. నాకేంటో అసలు కూరలు ఎక్కువ తింటే ఎంత ఇష్టంగా తిన్నా గానీ తర్వాత ఇట్లా గొంతులోనే ఉన్నట్టు ఉంటుంది మేడం. తర్వాత అవి గొంతులోకి వచ్చేస్తుంటది. ఓకే ఓకే. ప్రాబ్లం ఏమంటారు? ఏ కూరలైనా ఏదైనా ఒక కొన్ని కూరలా? ఏ కూరలైనా నేను ఎక్కువ తినాలనుకున్నప్పుడు కూరలు ఎక్కువ తింటే నాకు ఆ ప్రాబ్లం వచ్చేస్తది. మీరు కూరలు వండే విధానం ఎట్లా ఉంటది? అంటే లైక్ మీడియం ఫ్రై టైపా లేకపోతే ఎట్లా వండుతారు?
ఏలాగా తిన్నా గానీ అది మీడియం ఫ్రై అయినా కానీ ఆ ఏమంటారు గ్రేవీ అయినా కానీ ఏదైనా కొంచెం ఇష్టం ఉన్నది కొంచెం మంచిగా కూర తిన్న వెంటనే తిన్న తర్వాతకు గొంతులకి ఇట్లా బేవరింపులాగా వచ్చేసి ఇట్లా బుక్కల నిండా ఇట్లా వచ్చేస్తది మేడం. ఆహాహా. అయితే ఒక పని చేయండి మీరు, కూర అని కాదు, వెజిటబుల్స్ ఉంటాయి కదా, అవి బాయిల్ చేసి తినండి. బాయిల్ చేసి తిన్న తర్వాత ఈ రైస్ తిని చూడండి ఒకసారి ఎట్లుంటుందో. ఓకే మేడం. మళ్ళీ నాది ఏంటి స్కిన్ కూడా డ్రై, హెయిర్ కూడా మొత్తం డ్రై ఉంటది మేడం. ఫేస్ కూడా అసలు మొహం కడుక్కొని బొట్టు పెట్టుకుంటాను అంతే. ఏ ఫేర్ అండ్ లవ్లీ పడదు, అసలు స్మెల్స్ కూడా పడవు. పౌడర్ రాసినా గానీ పౌడర్ స్మెల్ అదృష్టవంతులు, కూడా పడదు. అదృష్టవంతులు. ఖర్చు లేదు, అడ్డుమైన రాసుకొని ఏ స్కిన్కి ఏం రాదు. సో డోంట్ వరీ, అది గుడ్ థింగే. ఎప్పుడన్నా బట్ ఫంక్షన్ లో చెయ్యాలి అని అనుకుంటే ఇట్లా తెలిసిపోయిద్ది మొత్తం, ఇట్లా ఇట్లా రఫ్ కనిపిస్తుంటది అయితే పౌడర్ చిన్న వేసినట్టుగా. మీరు ఒక పని చేయండి, రోజుకు ఒక స్పూన్ మార్నింగ్ గీ గీ నోట్లో తినండి, తినేసేయండి. సో మీ స్కిన్ లో మంచి షైన్ వస్తుంది, హెల్దీగా ఉంటది. అట్లా కాకుండా ఇంట్లో మీగడ ఉంటది కదమ్మా, అది రోజు కొంచెం కంపల్సరీ స్నానానికి ముందు పెట్టుకొని స్నానం చేయండి, సూపర్ గా ఉంటది. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్ యూ మేడం, మ్యామ్. మేడం గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వెల్కమ్ Thanks డియర్, for వెల్కమ్, coming. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇట్స్ ఎ వండర్ఫుల్ థ్యాంక్ యూ. సెషన్ టుడే. ఎన్నో విషయాలు తెలియజేశారు. ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, సో అన్ని సమస్యలకి చాలా క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఆరోగ్య మహిళా కార్యక్రమం లాస్ట్ డే అండి ఈరోజు. మళ్ళీ మనం 17వ తారీఖున కలుద్దాము ఆదర్శ మహిళ సో ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం మనం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ, బాయ్. బాయ్ మ్యామ్. మళ్ళీ బాయ్. రావాలి మేడం మీరు ఆదర్శ మహిళ దాంట్లో. తప్పకుండా తల్లి, తప్పకుండా. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ. సో ఒక 3 డేస్ మనం గ్యాప్ ఇస్తున్నాము అంతే. సో 17th నుంచి మళ్ళీ రెగ్యులర్గా ధ్యానం అయితే చేయండి ఈ టైంకి. సో మళ్ళీ 17th కలుద్దాము అందరం కూడా. సో ఆదర్శ మహిళ కార్యక్రమానికి కలుద్దాము. సో ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.